సినిమాలు బాగా చూస్తావా? ఎక్కువ ఊహించుకుంటున్నావు. గింతేనా? దవాఖానకు తీసుకోపోరా? ముందు స్టేషన్ కి పద, ఆ తర్వాత హాస్పిటల్ సంగతి ఆలోచిద్దాం. పద. ఇప్పటిదాకా ఈ బాబ్జీ పోలీస్ స్టేషన్ మొక్కమే చూడలే. నువ్వైతే చూపిస్తున్నావు. నువ్వు కాబట్టి నా ఇజ్జత్ తీడ్చిపెట్టి వస్తున్నా. పద. రారా. మేడం మేడం ప్లీజ్ మేడం. రా. ఏంటొద్దినా, కన్నయ్యకి తగ్గిందా? లేదు, ఇంకా అలాగే ఉంది. మరలా చూస్తూ ఊరుకున్నావే? నేను మాట్లాడవే తప్ప నా మాట ఎవరు వింటున్నారులే. నీ మాట ఏం వింటలేదు దమయంతి. ఏది విన్నావని ఒకటి చెప్పు. బిడ్డకి బాలేదని మేమంతా బాధపడుతుంటే నువ్వేమిటి నీ మాట వినలేదని బాధపడుతున్నావు? వీడు ఈ ఇంటికి వారసుడు, నా బిడ్డ రక్తం. అలాంటప్పుడు ఎలా చూసుకోవాలి? నీ మనవరాలు కన్నయ్యని ఇలా వదిలేసి తిరుగుతుంటే వీడికి జ్వరం ఎప్పటికి తగ్గాలి? కళ్యాణి వెళ్ళను అంటే వెళ్ళమని నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి దమయంతి? మీరే చెప్పారుగా తగ్గిపోతుందిలే అని. ఎక్కడ తగ్గింది? ఇంకా మీలాగా నేను చూస్తూ కూర్చోలేను. ఏమండి, ఏమండి? ఏంటి దమయంతి? కన్నయ్యని ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. డాక్టర్ గారు వచ్చెళ్ళింది ఇందాకే కదా, ఇంకా తగ్గలేదంటే ఎలా? ఆయన ఇచ్చిన మందులు ఒక పూటైనా వాడి చూడు. అసలే బాగలేక వాడు బాధపడుతుంటే అటు ఇటు తిప్పితే పిల్లాడు ఇంకా మెత్తబడిపోతాడు. ఇందాక డాక్టర్ గారు జ్వరం తగ్గకపోతే ఆ మందు పట్టమని ఇచ్చారు కదా, అది తాగించావా? ఎవరు తాగిస్తారు? నేనే తాగించాలి. బిడ్డకి దిష్టిగా తగిలిందేమో అనుకోమా. ఉప్పు ఎండుమిరపకాయలు తెచ్చి దిష్టి తీయవాడికి. దమయంతి, కన్నయ్య నీలా ఇవ్వు, దిష్టి తీస్తాను. చాలే, నువ్వు నీ కూతురు చేసిన సేవలు. నా మనవడి బాగోగులు నేను చూసుకుంటాను. దమయంతి, ప్రతిదానికి ఇలా అడ్డదడ్డంగా మాట్లాడతావేంటి? బాబుని అనుపమకేవు. నేనివ్వన్నానా? అసలు నా మనవడిని చూసుకోవడానికి తానెవరు? అప్పుడప్పుడు నీకేమైనా పిచ్చిగాని పడుతుందా? ఎందుకలా మాట్లాడతావు? దమయంతి, కన్నయ్య బాగాలేక బాధపడుతుంటే నువ్విలా మాట్లాడటం ఏం బాగాలేదు. నా మనవడికి బాగాలేదు అంటే నేను కాక నువ్వెందుకు బాధపడతావు? వీడేమన్నా నీ కూతురు బిడ్డ కాదుగా. బిడ్డ ఎవరికైనా బిడ్డే. రోజు అనుపమ కాక నువ్వు చూసుకుంటున్నావా కన్నయ్యని? వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టే ఇలా జ్వరంతో బాధపడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కన్నయ్యని అనుపమకివ్వు. ఇవ్వను అని నేను చెప్తున్నానా? కళ్యాణి బిడ్డ కాదు కాబట్టే పో అనగానే ముందు వెనక ఆలోచించుకుంటే వెళ్ళిపోయింది. సొంత మనవడు కాదు కాబట్టే అనుపమ వీణ్ణి ఇక్కడ పారేసి వంటగదిలో తిరుగుతుంది. నేను వేణీళ్లు కాచి తీసుకురావడానికి వెళ్ళాను దమయంతి. నీ దగ్గర నీ కూతురు దగ్గర కారణాలు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పూటపూటకి ఏంటి గోలా? అవును, నాది గోలే. నా మనవణ్ణెవరూ పట్టించుకోకపోతే నేను కాక ఎవరు గోల చేస్తారు?
ఛీ మారవే, నువ్వు ఈ జన్మకి మారవు. మారనండి, మార్చాలని మీరు కూడా చూడకండి. నువ్వు పడుకోరా. వెరీ గుడ్. ఇన్ని రోజులకైనా ఈ బాబ్జీని పట్టుకున్నందుకు గర్వంగా ఉంది. సార్ అది మ్యామ్ ఎరా, సాబ్. బైకులు కొట్టేస్తావు, పర్సులు కూడా కొట్టేస్తావు, మెళ్ళో తాళిబొట్టు తాళ్ళు కూడా కొట్టేస్తావా? ఓగోరు సార్, నేను ఎప్పుడు కొట్టేసిన? నువ్వు కాక ఇంకెవరు కొట్టేస్తారా? అవును కళ్యాణి, వీడిని పట్టుకున్నా బానే ఉంది. మరి వీళ్ళెవరు? వీళ్ళు ఆ బాబ్జీని చంపబోయారు సార్. అవునా? అయితే వీడి చేతికి గాయమైంది వాడి వల్లేనా? లేదు సార్, ఈడి వల్ల కాదు. మరి ఎవరో ఆ పోలీస్ మేడంని పొడవబోయారు. అన్న హీరోలకెళ్ళి రక్షించుండు. అవునా? అవునా? నీ మీద అటాక్ జరిగిందా? మరి చెప్పనే లేదు. ఎవరు వాళ్ళు? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? చెప్పుర్రు మేడం, ఆడెవరో చెప్పుర్రి. సీదా ఇంటికి పోయి బొక్కలు ఇరగొట్టి తీసుకొస్తా. నాకు శత్రువులు ఎవరూ లేరు. మరి నీ మీద అటాక్ చేసిన వాళ్ళు? తెలీదు సార్. వీళ్ళు కొట్టుకుంటుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. అరే, ఈలోపు ఎవరో ఎవరి మీద అటాక్ చేయబోతే కత్తి నా మీదకొచ్చింది. అంతలో ఈ బాబ్జీ వచ్చి కాపాడాడు. అదే, ఎవరు ఎవరిని ఎందుకు పొడుచుకున్నారు? తెలీదు సార్. అక్కడంతా కన్ఫ్యూజ్ గా ఉండింది. ఎవరు ఎవరి మీద అటాక్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వాళ్ళు పారిపోయారు. వీళ్ళని పట్టుకున్నాం. ఓ సారు, మీరు ముచ్చట్లో పెట్టుకుంది చాలు గాని జర్ర నా సంగతి ఏందో చూడ్రి. నీ సంగతి ఏంట్రా? బిర్యానీ ఏమన్నా పెట్టాలా? అసంటిదేం లేదు సార్. చెయ్యి చూసిరు కదా ఎంత రక్తం పోయిందో. సర్రా దవాఖానకు తోలుకోబోర్రి. అసలే నెత్తూరు చూసినానంటే నాకు చక్కర వస్తుంది. సరే కళ్యాణి, ముందు వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి తీసుకురా. అలాగే సార్. జాగ్రత్త, మళ్ళీ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడేమో. అయ్యో అట్లేముండదు సారు. సీదా దవాఖానకు పోయినానా, ఆ నుంచి సీదా స్టేషన్కి వస్తా గంతే. నువ్వు రారా, వచ్చాక నీ పని చెప్తాను. తీసుకెళ్ళు. పద. సారు, నాకు కూడా ఎట్లనో ఉంది, చక్కెర ఇచ్చినట్టు. అరుణా, వీడిని కూడా తీసుకెళ్లి చూపించి జాగ్రత్తగా తీసుకురా. అలాగే సార్. ఏ కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపరా. అమ్మో అమ్మమ్మో ఎత్తుకుంటే మాత్రం కదలవు గాని నేను ఎత్తుకుంటే మాత్రం ఏడుపు మొదలు పెడతావు. ఆపో. ఎందుకు వాడిని అలా కసురుకుంటావు? వాడు అసలే బాగుండక బాధపడుతుంటే. ఎందక్కడి నుంచి ఎత్తుకొని తిప్పుతున్నాను, అయినా ఏడుపు ఆపడం లేదు.
అందుకే నాకిమ్మన్నా దమయంతి. ఆ, నువ్వు నీ కూతురైతే మంత్రం వేస్తారు. ఆ మంత్రాలు వేయటం నాకు చేత కాదులేమ్మా. నువ్వు ఆ వంకర మాటలు మాట్లాడడం ఆపేసి కన్నయ్యని అత్తయ్యకో అనుపమకో ఇవ్వు. ఏడిస్తే ఏడుస్తాడు, నేనెవ్వరికీ ఇవ్వను. పసిబిడ్డ ఏడుస్తున్నప్పుడు నీకు ఓదార్చడం చేత కాకపోతే ఎలా? శివ, నువ్వు తీసుకో. ఇలా ఇవ్వు. అవసరం లేదు, నా మనవడిని నేను సంధాయించుకుంటాను. బిడ్డలా ఏడుస్తుంటే ఏమిటి నువ్వు నీ వేషాలు? ఇవ్వు. అమ్మా, ఏం గాలి సోకిందో ఏమిటో బిడ్డకి. ఏంటి శివ అలా గొక్కబట్టి ఏడుస్తున్నాడు? ఏమైందో ఏమిటోనండి, ఏం అర్థం కావట్లేదు. అమ్మా, వాడి కళ్యాణి కనిపిస్తే ఏడు పాపేస్తాడు. స్టేషన్ నుంచి కళ్యాణిని పిలిపిద్దామా? పని మధ్యలో రమ్మంటే పంపిస్తారో లేదు. చిన్ని, ఫోన్ చేసి కళ్యాణిని ఒకసారి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఆవిడ గారు పక్క వీధిలో ఉంది, మరి మీరు పిలవగానే వచ్చేస్తుంది. కళ్యాణి ఎక్కడో పట్నంలో ఉంది. ఆవిడ గారికి మీ కబురు అంది వచ్చేలోపు ఇక్కడ వీడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అసలు మనిషివేనంటే ఆడపుట్టుకు ఎలా పుట్టావు? పసిబిడ్డ చావు గురించి మాట్లాడతావా? రాను రాను నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియటం లేదా? ఒక్క దెబ్బకి అరదెబ్బకి అది మారదు. గట్టిగా ఇంకో 4 తగిలించండి అత్తయ్య, అప్పటికన్నా జ్ఞానం వస్తుందేమో. అసలు నీ కోపం ఎవరి మీదక్క? పెద్దవాళ్ళని అనుకుంటే పసివాడిని కూడా అలా మాట్లాడుతున్నావు. అమ్మంటే 100 ఏళ్ల మన జన్మ. బిడ్డకి ఏ చిన్న ఇబ్బందొచ్చినా నా ప్రాణం కూడా పోసుకుని 100 ఏళ్లు బ్రతకమని చెప్పాల్సిన దానివి అలా మాట్లాడటం ఏంటి దమయంతి? రాను రాను నువ్వెలా తయారవుతున్నావంటే ఇలాంటి బిడ్డ నేను ఎందుకు కన్నానా అనిపిస్తుంది. నువ్వు ఒక బిడ్డకి తల్లివే కదే. ప్రాణం పోతుందని తెలిసినా తన కడుపులో బిడ్డకి ఊపిరిపోయాలనుకుంటుంది తల్లి. అలాంటిది నువ్వెలా బిడ్డను కన్నావో నాకు అర్థం కావట్లేదు. ఆకాశంలో ఉరిమితే అర్జున ఫల్గుణ అంటూ బిడ్డను గుండెల్లో దాచుకుంటారు. కాస్త అపశకునం అనిపిస్తేనే దేవుడికి దండాలు పెట్టుకుంటారు. అలాంటిది కన్నయ్యని గురించి నువ్వు ఆ మాట అనగలిగావంటే ముందు నిన్ను హాస్పిటల్లో చూపిస్తే మంచిది అనిపిస్తుంది. అనుపమ, పిల్లాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర బొట్టు పెట్టు. ఏ దిష్టి లేకుండా పోతుంది. అమ్మో, ఈ వాతావరణంలో నేనేం మాట్లాడినా నా పళ్ళు రాలగొడతారు. ఇక్కడిలా ఉంది, అక్కడ కళ్యాణిని ఏదో చేస్తామన్నారు సిద్ధు వాళ్ళు. ఇంకా ఆ కబురు రాలేదేంటి? మా పరిస్థితి నీకు నవ్వులాట్లా ఉందా? నవ్వకి ఏడవమంటావా? నేను చెప్పుళ్లే ఆ అమ్మి జోలికి పోవద్దని. విన్నారా? శౌర్యని చంపినారు కదా అని ఆ కళ్యాణిని కూడా ఏదో చేద్దాం అనుకుంటే ఆ శౌర్యగాడు సచ్చి కూడా మిమ్మల్ని సాధిస్తా ఉంటాడు. దెయ్యమై దానికి కాపలా కాస్తుంటాడు. చచ్చాడనుకున్నవాడు మళ్ళీ ఇలా రావడం ఏంటో నాకు అసలేం అర్థం కావట్లేదు.
ఇంకా నయం, నేరుగా వచ్చి మన మీద పడకుండా కళ్యాణి జోలికి వెళ్ళినప్పుడే వస్తున్నాడు. మనిషి పోయినా ఆత్మ ఇష్టమైన వాడు చుట్టూ తిరుగుద్దంటే ఏమో అనుకున్నా. నిజమేనన్నమాట. చెప్పక్క. ఏంట్రా తమ్ముడు, ఆ శౌర్య దయ్యమయ్యాడా? అదేం లేదు, అమ్మకి అలా కనిపించాడు అంటుంది, తమాషా చేస్తుంది. అవును, కళ్యాణిని కలిసారా? కలిసాం. ఏం చేశారు? ఏంటి చేసేది? కళ్యాణిని దెబ్బతీయడం మా వల్ల కావడం లేదు పిన్ని. దాన్ని ఏదో శక్తి కాపాడుతుంది. శక్తా? ఏం శక్తి? ఇంకా ఏంటి అనేది మాకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికీ 2 సార్లు మాకు కనిపించింది. ఇంకోసారి కనిపిస్తే కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు చెప్తాం. సర్లే కాని మీరు అడిగారు కదా అని కళ్యాణిని బలవంతంగా డ్యూటీకి పంపించాను. నీ కొడుకేమో ఇక్కడ బాగా ఏడుస్తున్నాడు. ఇల్లంతా గోలగోలగా ఉంది. నువ్వొకసారి వస్తావా? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. నేను రావాలి అంటే నాకు డబ్బో బంగారమో వస్తుంది అంటేనే అప్పుడొస్తాను. ముందు నాకు డబ్బు, ఆ తర్వాతే కొడుకైనా భర్త అయినా. నీలా ఉండడం మా వల్ల కాదులేమ్మా. సర్లే, ఉంటాను. మా ఆయన చూస్తే నా ప్రాణం తీస్తాడు. విన్నావా సిద్ధు? దానికి ముందు డబ్బులు కావాలా, ఆ తర్వాత ఎవరైనా అంట. డబ్బులు లేవంటే అది రేపు నిన్నైనా అంతే చేసుద్ది. అత్తయ్య, నేను మాట్లాడింది కళ్యాణి గురించి. ఇక్కడ మా బాధల్లో మేముంటే వాడు ఏడుస్తున్నాడు అనగానే వెళ్లి పాలు పట్టి రమ్మంటావా ఏంటి? ఈసారి ఇంటికి పోయానంటే అందరూ కలిసి నన్ను చంపి నట్టింట్లోనే పాత పెడతారు. అప్పుడు మీకు ఆనందంగా ఉంటుందా? ఏంద్రా అమ్మే? అమ్మా, అసలే ఇరిటేషన్లో ఉన్నాను, ఇంకా ఇరిటేట్ చేయకు. అయిపోయింది. ఓడ్చుకోండి, కొంచెం ఓడ్చుకోండి. తేంద్రాబాయ్ కన్ను ఇట్లా కొట్టుకుంటుంది. అనుకున్నా ఏమో చూస్తే గానీ నా కన్ను ఇట్లా కొట్టుకోదని. అయిపోయింది. అమ్మా, ఏం పనయ్యా ఇది? చేతి వాటం బాగానే ఉన్నట్టుంది. ఏమవుతాడు మీకు? పోలీస్కి దొంగ ఏమవుతాడు సార్? అతడు దొంగ, నేను పోలీస్. అవును సార్, దొంగ పోలీస్ సార్. అమ్మా, ఊకోండి మేడం, గిడ చిన్న మీద ఉంటది, సిరిగిపోద్ది. డాక్టర్ గారు, వీడు చాలా డేంజర్ క్రిమినల్. వీడిని ఏదైనా చేయండి. ఎందుకు చేయలేవమ్మా? చేయి తీసి కాలుకి, కాలు తీసి చేయికి కుట్లేస్తే సరిపోతుంది కదా. అన్నా, విన్నావా? కింద ఉండాల్సిన పైన, పైన ఉండాల్సిన కింద నాడతారట ఈ డాక్టర్ షాపు. అయినా గా పొద్దు ఈ మేం షాప్కి వెధ పని చేసిన చాలక అది ఊరందరికీ చెప్తావా? మా అమ్మ ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా, కన్నయ్యకి ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంది. వాడొక్కటే ఏడుస్తున్నాడు. ఓదార్చటం నా వల్ల కావడం లేదమ్మా. ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళమ్మా. ఇంటికా? ఎలా అయినా నువ్వు రావాలమ్మా, లేదంటే కన్నయ్య ఏడు పాపేలా లేడు. సరే,
ఏదో ఒకటి చేసి వస్తానులేమ్మా. ఎనీ ప్రాబ్లం? ఎస్ డాక్టర్, మా అబ్బాయికి బాగా జ్వరంగా ఉంది. ఉదయం మా ఊళ్ళో డాక్టర్కి కూడా చూపించాం. ఆయన ఏవో మెడిసిన్స్ ఇచ్చారు, కానీ ఇంకా తగ్గలేదంట. బాబుకి ఏమైందో ఏంటో అని భయంగా ఉంది డాక్టర్. బాబు దేని గురించో బెంగ పెట్టుకున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. మరి ఇలాంటి టైంలో మీరు డ్యూటీకి ఎందుకు వచ్చారు? తల్లిగా మీరు పక్కన ఉండటం చాలా అవసరం అమ్మా. ఎక్కడ సార్, మా ఎస్ఐ గారి దెబ్బకి భయపడి ఈ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు ఇంటికి వెళ్ళడం మంచిదమ్మా. నేను ఒక సిరప్ రాసిస్తాను, అది తీసుకెళ్లి తాగించండి అమ్మా, సరేనా?